పేరు తాతయ్య? నా పేరు నాగిరెడ్డి. ఏ నియోజకవర్గం? దక్షిణ నియోజకవర్గం. వైఎస్ఆర్ పరిపాలన ఎలా ఉంది? జగన్ అన్న పరిపాలన? వైఎస్ఆర్ పరిపాలన బాగుంది. ఏ విధంగా బాగుంది? బాగుందంటే రైతులకైనా ముసలికైనా పింఛన్లు కానీ రైతు భరోసా కానీ అన్ని పథకాలు అందుతున్నాయి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎలాంటి తేడా గమనించారు మీరు? గతంలో ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి? గతంలో ప్రభుత్వం అంటే ఈ నాయకుల ద్వారా వచ్చేది. ఇప్పుడు డైరెక్ట్గా వాలంటీర్లు ఇళ్ళకి పోయి అన్ని పథకాలు ఇస్తున్నారు. పింఛన్లు కానీ బియ్యం కానీ అన్ని రకాల సౌకర్యాలు ఇళ్ళకి పోయి ఇస్తుండ్రు. జగన్ పరిపాలన బాగుంది. రైతులు కూడా రైతు భరోసా అన్నీ ఇస్తుండ్రు. కులం చూడడం మతం చూడడం రాజకీయం చూడడం అని జగన్ అన్న అప్పుడు చెప్తుండేవారు డైలాగ్లో. మరి నిజమైందా? పార్టీ చూడకుండా ఇస్తున్నారు అందరికీ వస్తున్నాయంటారా? లేదు, ఈ కులం లేదు, పార్టీ లేదు. ఇవాళ టీడీపీ వాళ్ళకి కానీ అందరికీ అందుతుంది పింఛన్లు కానీ అందరు కానీ. రాజకీయం లేదుగా, అందరికీ అన్నీ వస్తున్నాయి, అందరికీ అన్నీ అందుతున్నాయి. అందువల్ల పరిపాలన బాగానే ఉంది. ఈసారి 2024 ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు? దాచేపల్లి గారా, బూచేపల్లి గారా, లేదంటే లక్ష్మీ గారా? శివప్రసాదే గెలుస్తాడు. ఎందుకంటే మంచి వ్యక్తి, ఏం రూపాయలు లంచం తీసుకునే వ్యక్తి కాదు. అందువల్ల మంచి వ్యక్తి బాగానే గెలుస్తాడు, మంచి మెజార్టీతో గెలుస్తాడు. అంటే గతంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు వీళ్ళు ఇక్కడ, బూచేపల్లి గారు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ. ఎలాంటి ఫ్యామిలీ మంచి పేరుంది. ఇప్పుడు వాళ్ళు లంచాలు తీసుకునే వాళ్ళు లేదా మోసం చేసేవాళ్ళు కాదు, వాళ్ళు పెట్టేవాళ్ళు కానీ సాపేవాళ్ళు కాదుగా. అందువల్ల వాళ్ళకి మంచి పేరుంది, బాగానే గెలుస్తారు మంచి మెజార్టీతో, ఇబ్బంది లేదు. పరిపాలించారు కానీ అలాంటి అభివృద్ధి ఇక్కడ జరగలేదు, వెనక్కి వెళ్ళిపోయింది దర్శి అంతా అని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు. మేము వస్తేనే దర్శి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళిపోతుంది, మాతోనే అభివృద్ధి సాధ్యమని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. ఎవరు చంద్రబాబు చేసిండుగా, ఏం చేసిండు? ఏమైనా రైతులకైనా మేలు చేసిండా, లేకపోతే ఇంకొకరికైనా మేలు జరిగిందా? ఇప్పుడు ఇదివరకు ఏమైనా సక్రంగా చేస్తుంటే జనాలు తెలుసు కదా, ఎవరు చేసేది ఎవరు చేయింది. జగన్ వచ్చినా బాగానే చేస్తుండవు, బాగానే ఉంది, ఇబ్బంది లేదు. మరి ఈసారి ఎన్నికల్లో బూచేపల్లి గారు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పంపిస్తున్నారు. గ్యారంటీ దానికి తిరిగే లేదు. 2024 ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి జరుగుతుంది? వైఎస్ఆర్ వస్తేనే, జగన్కి వెళ్తేనే వచ్చేది. జగన్ ప్రభుత్వం వస్తేనే అన్ని పథకాలు కానీ ఇబ్బంది లేకుండా జనాలకి బాగుంటుంది. ఎన్ని అసెంబ్లీ సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? దాదాపు 120 నుంచి 130 దాకా వస్తాయి. 135.